నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్. జనవరి 1 వచ్చిందంటే న్యూ ఇయర్తో పాటు మనకి ఎన్నో ఇయర్స్ నుంచి ఎగ్జిబిషన్ అనేది నడుస్తుంది. సో మనమైతే ప్రస్తుతానికి నాంపల్లి ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చాము. 85వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అనేది మనకి జరగబోతుంది 2026 జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు జరిగే ఈ ఎగ్జిబిషన్కి మన భారతదేశంలో ఉన్న బిజినెస్ మ్యాన్లు కానీ, అంటే చిన్న చిన్న వర్తక వ్యాపారస్తులు కానీ ఎంతోమంది ఇక్కడికి వచ్చి వాళ్ళ స్టాల్ని పెట్టుకొని వాళ్ళైతే కనుక అమ్మకాలు చేస్తూ ఉంటారు. సో ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు బిజినెస్ చేసే వాళ్ళకి. అలాగే మనకి త్వరలోనే అంటే జనవరి 1 అన్ని ఈ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అనేది ప్రారంభోత్సవం జరుగుతుంది కాబట్టి ఇక్కడ స్టాల్స్ అనేవి ఆల్రెడీ మనకి కనిపిస్తున్నాయి. సో స్టాల్స్ అనేవి అందరూ ప్రిపేర్ చేసుకుంటున్నారు వాళ్ళ స్టాల్స్ని బట్టి. సో అలాగే ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఒక్క చోట స్టాల్ అనేది వాళ్ళు వాళ్ళ బిజినెస్కి సంబంధించిన ఐటమ్స్ పెట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లు అనేవి చేసుకుంటున్నారు. మనమైతే ఇక్కడికి వచ్చాము. సో ఇవన్నీ చూడండి ఇక్కడ. సో మనకి ఇక్కడ ఇప్పుడు మనము జనవరి 1 కూడా వచ్చి ఇక్కడ ఏ చోట ఏమేమి దొరుకుతున్నాయి, ఎన్ని స్టాల్స్ ఉన్నాయి, మొత్తం 1050 స్టాల్స్ అనేవి ఇక్కడ ఉంటున్నాయి అని మనకి తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి, మొత్తానికి ఆల్రెడీ ఇక్కడ ఒక స్టాల్ అనేది ఓపెన్ చేశారు ఆల్రెడీ. హోల్సేల్ అండ్ రీటైల్ అని చూసుకుంటే మనకి అక్కడ కనిపిస్తుంది. సో ఇలాంటి ఎగ్జిబిషన్కి ఖచ్చితంగా రావాలని నేనైతే చెప్తాను. ఎందుకంటే మనకి ఏం కావాలన్నా ఆల్ ఓవర్ మన ఇంట్లో వస్తువులు కావచ్చు, తినుబండారాలు కావచ్చు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న మన ఇండియాకి సంబంధించిన అన్ని ఐటమ్స్ మనకి ఇక్కడ దొరుకుతాయని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు కూడా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు రావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రావచ్చు. అలాగే మన లేడీస్ కోసం స్పెషల్గా జనవరి 6వ తారీఖున మనకి ఒక అంటే ఎంట్రీ ఓన్లీ స్పెషల్గా లేడీస్కే అని చెప్తున్నారు. చూద్దాం ఇంకా డేట్ ఏమన్నా లేడీస్కి సంబంధించిన డేట్ ఇంకా ఏమన్నా చేంజ్ చేస్తారా లేదంటే ఏదైనా అనేసి మనం చూద్దాము. సో ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. మీరైతే ఒక్కసారి చూడండి మొత్తం. అలాగే నేను జనవరి 1 మీకోసం వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యేది, ఎలాంటి వస్తువులు మనకి ఇక్కడ దొరుకుతాయి, ఇవన్నీ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి నా ఛానల్ని. అలాగే ఈ ఎగ్జిబిషన్ మీద మీ ఒపీనియన్ని కామెంట్ పెట్టండి.